కొత్త రేషన్ కార్డుల జారీకి మార్గదర్శకాలను విడుదల చేసింది ప్రభుత్వం. ఈ నెల 26 నుంచి ఆహార భద్రత కార్డులను జారీ చేయనుంది. మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులకు అనుగుణంగా లబ్ధిదారుల ఎంపిక జరగనుంది. దరఖాస్తులను నిశితంగా పరిశీలించిన తర్వాత కులగణన సర్వే ఆధారంగా చేసిన రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితాను కలెక్టర్, మండలాధికారులకు పంపించనున్నారు. మండల స్థాయిలో ఎంపీడీఓలు ప్రక్రియకు మొత్తం బాధ్యులుగా ఉంటారని, ముసాయిదా జాబితాను గ్రామసభ, వార్డుల్లో ప్రదర్శించిన తర్వాత ఆమోదం లభించనుంది. ఆహార భద్రతా కార్డుల్లో సభ్యుల చేర్పులు, మార్పులు కూడా జరగనున్నాయి. అర్హత కలిగిన కుటుంబాలకు ఈ నెల 26 నుంచి కార్డులు జారీ చేయనుంది సర్కార్. కొత్త రేషన్ కార్డుల జారీకి మార్గదర్శకాలను విడుదల చేసింది ప్రభుత్వం. ఈ నెల 26 నుంచి ఆహార భద్రత కార్డులను జారీ చేయనుంది. మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులకు అనుగుణంగా లబ్ధిదారుల ఎంపిక జరగనుంది. దరఖాస్తులను నిశితంగా పరిశీలించిన తర్వాత కులగణన సర్వే ఆధారంగా చేసిన రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితాను కలెక్టర్, మండలాధికారులకు పంపించనున్నారు. మండల స్థాయిలో ఎంపీడీఓలు ప్రక్రియకు మొత్తం బాధ్యులుగా ఉంటారని, ముసాయిదా జాబితాను గ్రామసభ, వార్డుల్లో ప్రదర్శించిన తర్వాత ఆమోదం లభించనుంది. ఆహార భద్రతా కార్డుల్లో సభ్యుల చేర్పులు, మార్పులు కూడా జరగనున్నాయి. అర్హత కలిగిన కుటుంబాలకు ఈ నెల 26 నుంచి కార్డులు జారీ చేయనుంది సర్కార్.